ఘనంగా మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నరసరావుపేట మండలం కోటప్పకొండ శ్రీ కోటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో మహారాణా ప్రతాప్ సింగ్ అన్నదాన సమాజ్ ప్రాంగణంలో ఉన్న కార్తీక మాస 4వ వార్షికోత్సవ వన సమారాధన మరియు మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత క్షత్రియ మహాసభ నేషనల్ ప్రెసిడెంట్ రాజా మహావీర్ సింగ్, మహారాణా ప్రతాప్ సింగ్ స్మారక్ అభియాన్ నేషనల్ ప్రెసిడెంట్ చంద్రవీర్ సింగ్, నామానా మరియు నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. అనంతరం మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించి వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ రాణా ప్రతాప్ సింగ్ అంటే ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక శక్తిని చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో పుస్తకాలలో ఆయన గురించి వింటుంటే ఒక రకమైన ఉద్రేకమైన శక్తి ఉప్పొంగేదని, అటువంటి వ్యక్తి విగ్రహాన్ని పల్నాడు ప్రాంతమైన నరసరావుపేట కోటప్పకొండలో ఆవిష్కరించడం ఎంతో శుభ పరిణామం అని, రానున్న రోజుల్లో రాణా ప్రతాప్ సింగ్ని భారతదేశ ప్రజలందరూ ఆదర్శంగా తీసుకొని వారి ఆలోచన విధానం తెలుసుకొని వారిలా జీవించాలని అన్నారు. అనంతరం అఖిల భారతీయ క్షత్రియ మహాసభ మహిళా వైస్ ప్రెసిడెంట్ పండరీబాయి మాట్లాడుతూ మహారాణా ప్రతాప్ సింగ్ స్మారక్ అభియాన్ నేషనల్ ప్రెసిడెంట్ చంద్రవీర్ సింగ్ రాణా ప్రతాప్ సింగ్ విగ్రహాన్ని డొనేట్ చేసి పల్నాడు జిల్లా నరసరావుపేటలో 17వ విగ్రహాన్ని కార్తీక మాసంలో ప్రారంభించడంతో సంతోషకరమని, అదేవిధంగా జాతీయ వ్యాప్తంగా రాణా ప్రతాప్ సింగ్ విగ్రహాలు 500 వరకు ప్రారంభిస్తామని, ఇటువంటి క్రమంలో 17వ విగ్రహాన్ని కోటప్పకొండ మహారాణా ప్రతాప్ సింగ్ బొందిలి అన్నదాన సమాజ్ ప్రాంగణంలో ప్రారంభించడం ఎంతో సంతోషకరమని, రానున్న రోజుల్లో శ్రీశైలంలో కూడా రాణా ప్రతాప్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించి రాణా ప్రతాప్ సింగ్ గారి గురించి ప్రజలందరూ తెలుసుకునే విధంగా మ్యూజియం కూడా త్వరలో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.